జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి నిన్న అయోధ్యని వర్ణించారు వాల్మీకి మహర్షి గారు. అయోధ్యని వర్ణించారు. ఈరోజు ఈ అయోధ్యలో ఈ యొక్క దశరథుడి యొక్క పాలన, నగర వైభవం ఎలా ఉందనేది 6వ సర్గలో తెలియజేశారు. ఈ 6వ సర్గ ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని మనం తెలుసుకుంటే ఆ రోజు ఆయన ఏ విధంగా పాలించాడో మనకి కూలంకుషంగా తెలుస్తుంది అనమాట. దశరథ మహారాజు వేదార్థాలను బాగా ఎరిగినవాడు, అలాగే ధనాదులచే సూర్యులను పండితులను ఆదరించి తన వశమునందు ఉంచుకునేవాడు, అలాగే భావి పరిణామాలను ముందుగా గుర్తించువాడు, మిక్కిలి ప్రతాపశాలి, పురజనులకు గ్రామ ప్రజలకు ప్రియము కూర్చువాడు, ఇక్ష్వాకు వంశంలో అతిరథుడు, విద్యుక్తముగా యజ్ఞములు చేయువాడు, ధర్మ కార్యములందు నిరతుడు, ప్రజలందరినీ తన అదుపులో నుంచుకున్నవాడు, మహర్షి తుల్యుడు, రాజర్షి, ముల్లోకములందు సుప్రసిద్ధుడు, చతురంగ బలాలు గలవాడు, అలాగే శత్రువులను తొదుముట్టించుడువాడు, సుప్రసిద్ధులైన మిత్రులు గలవాడు, నిషిద్ధ విషయములందు మనసు పెట్టనివాడు, ధన కనక వస్తు వాహనాలు తదితర నిధులన్నీ కూడా కలిగి ఉండేవాడు. అందు ఇంద్రుడితో కుబేరునితో సమానుడు. చూడండి ఎలా పోల్చాడు. ఇంద్రుడితో కుబేరుడితో కూడా సమానంగా ఉన్నాయంట. అట్లాగే అట్టి దశరథ మహారాజు లోక పరిరక్షణ యందు తన మహా తేజస్శాలి అయిన వైవస్వత మనువు వలె తన కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. వైవస్వత మను ఎవరు? సూర్యుడు కుమారుడు. మరి ఆ విధంగా ఆయన యొక్క శోభని వైభవాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు వాల్మీకి మహర్షి గారు. అలాగే ఇంకేం చెప్తున్నాడు? సత్యసంధుడు, ధర్మమునకు లోబడి అర్ధకామాలను పరిరక్షించువాడు అయిన దశరథుడు ఇంద్రుడు అమరావతి వల్లే అయోధ్యల్ని పాలిస్తున్నాడు అనమాట. ఆ విధంగా పాలన చేస్తున్నాడని చెప్తున్నాడు. చేస్తూ ఇంకేం చెప్తున్నాడు? ఇంకొక 2 వాక్యాలు చదువుకుందాం. శ్రేష్టమైన అయోధ్య నగరమందలి జనులు సుఖశాంతులతో సంతోషముగా జీవించే వారు ధర్మాత్ములు, అనేక శాస్త్రాల అధ్యయనం చేసిన వారు, తాము కష్టపడి సంపాదించిన ధనముతోనే తృప్తిపడేవారు, లోపగుణం లేనివారు, సత్యమునే పలికిడేవారు. ఆ మహానగరమునందలి గృహస్థుల్లో ఏ ఒక్కడును కూడా సంపన్నుడు కానివాడుగా లేరు. గోవులు, అశ్వములు, ధనధాన్య సమృద్ధి లేనివాడు కానీ లేడు. అందరికీ ధాన్యాలు ఉన్నాయని చెప్తున్నాడు. అలాగే వారందరూ తమ సంపదలను ధర్మ కార్యాలకి ధర్మబద్ధంగా అర్ధకామ పురుషార్థాలు సాధించడానికి వినియోగించేవాళ్ళు. అంటే ఖచ్చితంగా ఉన్నదాన్ని దానం చేసుకొని అనుభవించేవాడు. అలాగే ఆ పురమందలి ప్రజల్లో కామాతురుడు కానీ, అంటే లోబి కానీ, క్రూరుడు కానీ, విద్యావిహీనుడు కానీ, నాస్తికుడు కానీ ఎంత వెతికినను కానరాడని చెప్తాడు. అలాగే అయోధ్య నగరమందలి స్త్రీ పురుషులు ధర్మ ప్రవర్తనచే శ్రేష్ఠులు, ఇంద్రియ నిగ్రహం గలవారు, సత్యభావం గలవారు, సదాచార సంపన్నులు, మహర్షుల వలె నిర్మల హృదయులు అని తెలియజేస్తున్నాడు. ఇంకా అయోధ్యలో చెవులకు ఆభరణాలు లేనివాడు లేడు, శిరస్త్రాణం తలపాగా మొదలగు వాణ్ణి ధరింపని వాడు లేడు, తన సంపదకు తగినట్లుగా భోగాలు అనుభవింపని వాడు లేడు. అంటే సంపదకు తగినట్టుగా అనుభవిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు? సంపదను దాచుకుంటారు మనవాళ్ళు, కానీ వాళ్ళు సంపదకు తగ్గట్టు అనుభవిస్తున్నారని చెప్తున్నాడు. అభ్యంగ స్నానాలు చేయని వాడు లేడు, చందనాధికములు అందుకొని వాడు లేడు, నుదుట తిలకమును కానీ కస్తూరిని కానీ బొట్టును కానీ ధరింపని వాడనేవాడు లేడు అని అయోధ్య శోభను ఇంకేం తెలియజేస్తున్నారు. ఆ అయోధ్య అందలి ఆకలితో అలమటించువారు లేనే లేరంట. అందరూ తనివి తీర భుజించువారే, అతిథి అభాగ్యులను ఆదరించుడు వారే, అర్ధులకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానము చేయువారే, బహుభూషణములను కంఠాభరణములు కంకణములు ఉంగరములు ధరించడి వారే, అందరూ అంతఃకరణ శుద్ధి కలవారు. చూడండి, అందరూ కూడా మనసు కూడా చాలామంది చేయని చెప్తున్నాడు. ఆ అయోధ్య నగరం అందలి అగ్ని కార్యములు చేయని వాడు కానీ, సోమయాగం ఆచరింపని వాడు కానీ, విద్యలను అరగొరగా నేర్చిన వాడు కానీ, చాలీని సంపాదన గలవాడు కానీ, దొంగలు కానీ, వర్ణ సంకులు కానీ అసలు ఎవరూ లేరు. అయోధ్య అందలి బ్రాహ్మణులు సర్వదా విద్యుక్తములైన సర్వకర్మలయందు నిరుతులు, ఇంద్రియములు జయించిన వారు, దానశీలురు, జపము వేదాధ్యయనము చేసే స్వభావం గలవారు, దానములు స్వీకరించడానికి కూడా విముఖులు, అంటే దానం కూడా తీసుకురాళ్ళు బ్రాహ్మణులు, అలా ఉండేవాళ్ళంట. దశరథ పాలన కాలంలో జానపదుల్లో నాస్తికులు కానీ, అసత్యవాదులు కానీ, శాస్త్రములు అభ్యసింపని వారు కానీ, అసూయపరులు కానీ
ఇహపర సాధనలందు ఆసక్తులు కానీ అజ్ఞానులు కానీ లేరు అని తెలియజేస్తున్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు, ఆ నగరములందరి వేదాంగములు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము తెలియని వాడు కానీ, వ్రతములు ఆచరింపని వాడు కానీ లేడు. వేల కొలది ద్రవ్యములు దానము చేయని వాడే కానీ, దీనుడు కానీ, వ్యాకుల చిత్తుడు కానీ, రోగ పీడితుడు కానీ లేడు. చూడండి, రోగ పీడితుడు కూడా లేడు. అందుకే దశరథ మహారాజు ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడంటే 60,000 సంవత్సరాలు జీవించాడు ఆయన. ఎందుకంటే అందరూ సత్యసంధులే, అందరూ ధర్మాత్ములే, అక్కడ ప్రజలు కూడా ధర్మాత్ములే. యథా రాజా తదా ప్రజ, రాజు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే ఉంటారు. నెక్స్ట్ వీడియోతో ఇంకా ఇప్పుడు 14-15 శ్లోకాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోతో మిగతాయి తెలుసుకుందాం. అప్పటికి ఈ యొక్క 6వ అధ్యాయము ఈ యొక్క దశరథుడి పాలనలో అయోధ్య నగర వైభవం అనేది మనకి పూర్తవుతుంది. జై శ్రీమన్నారాయణ.